సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆటోమాట్ తెలుగు. సో ఈరోజు మన రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి ఆల్ న్యూ హీరో డెస్టినీ ప్రైమ్ అనమాట. ఫస్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెహికల్ వచ్చేసి మనకి హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే హెలోజన్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 100/90 టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి 100/90 టైర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి మనకి 130mm డ్రమ్ బ్రేక్, అలాగే రియర్ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎఫ్ఐ టెక్నాలజీ అయితే రావడం జరుగుతుంది. ఎఫ్ఐ అంటే ఫ్యూల్ ఇంజెక్షన్ అనమాట. సైడ్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ముందుగా ఈ స్కూటీ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ వచ్చేసి ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 124.6 cc డిస్ప్లేస్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డెస్టినీ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్, ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన టైల్ ల్యాంప్, అలాగే టర్న్ ఇండికేటర్స్. ఇది వచ్చేసి మనకి ఎగ్జాస్ట్. ఈ స్కూటీ యొక్క ఇంజిన్ సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చి చూసుకుంటే మనకి నోబుల్ రెడ్, అలాగే పెరల్ వైట్, నెక్స్ట్ నెక్సా బ్లూ. ఈ 3 కలర్స్లో అయితే మనకి ఈ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వైడ్ సీట్ అనమాట, వైడ్గా ఉంటుంది, మళ్ళీ కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ జర్నీస్లో. నెక్స్ట్ ఈ స్కూటీ యొక్క స్పీడోమీటర్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకి డీజీ అన్లాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ప్లస్ అన్లాక్ అయితే ఇది ఉంటుందన్నమాట. మనకి స్పీడ్ వచ్చేసి అన్లాక్లో చూపిస్తుంది. మిగతా మనకి ఫ్యూయల్ ఇండికేషన్ కానీ, లేదంటే ట్రిప్ కానీ, రియల్ టైమ్ మైలేజ్ అన్నీ మనకి డిజిటల్ అయితే చూపిస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి హై బీము, లో బీము, టర్న్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి i3s టెక్నాలజీ అయితే హీరో వాళ్ళు తెలిసిందే కదా. i3s టెక్నాలజీ అంటే ఏం లేదు, మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇంజిన్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం క్లచ్ పట్టుకోగానే ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సెల్ఫ్ బటన్ అయితే ఇచ్చారు. మనం సీట్ అయితే ఓపెన్ చేస్తాం. చూసుకుంటే మనకి బూట్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. వచ్చేసి మనకి బూట్ ల్యాంప్ అనమాట. ఏదైనా మనం డార్క్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం బూట్లో ఏమున్నాయి అనేది క్లారిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మొబైల్ ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనం మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. యూఎస్బీ సాకెట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఈ స్కూటీలో మనకి 5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఫీచర్ ఏంటంటే, మనం బయట నుంచే ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మనం ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. అలాగే చూసుకుంటే మనకి ఇండియన్ 2-వీలర్ మార్కెట్లో స్కూటీస్లో మనకి ఈ ప్రైస్లో మనకి 125 cc ఇంజిన్ అయితే ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయట్లేదు అనమాట. అన్నీ మనకి 110 ccతో రావడం జరుగుతుంది.